తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పండుగ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. దీంతో శివాలయాలకు భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా చేరుకోవడంతో అన్ని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యత పొందిన ప్రధాన ఆలయాలకు భక్తులు తండోపతండలుగా వస్తున్నారు. దీంతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని శ్రీకాళహస్తి, కోటప్పకొండ, శ్రీశైలం, చెరువుగట్టు, కీసరగుట్ట, వేమ్లవాడ, వరంగల్ వేయి స్తంభాల గుడితో పాటు అన్ని శివాలయాలకు సూర్యోదయం కాకముందే బారులు తీరారు. హైదరాబాద్ నగరంలో బుధవారం తెల్లవారుజాము నుంచే శివనామస్మరణ మారుమోగుతోంది. ప్రస్తుతం మా ప్రతినిధి మానస బంజారాహిల్స్ లోని శివాలయం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మానస, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మమత, ఇక్కడ మనం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లో ఉన్న శివాలయం దగ్గరకు అయితే వచ్చాము. ఇక్కడ భక్తులందరూ 4 గంటల నుండే వస్తున్నారు. ఇంకా భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు. ఇక్కడ దర్శనం ఎలా ఉంటుంది అని పూజారిని అడిగి తెలుసుకుందాం. ఓం నమ శివాయ. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మన బంజారాహిల్స్లోని హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి శివ పంచాయతీ ఆలయంలో ఉదయం 4 గంటల నుండి అభిషేకాలు ప్రారంభమైనాయి. భక్తులు విశేషంగా స్వామివారు దర్శించుకొని అభిషేకం చేసుకుంటారు. మరి శివరాత్రి అనగా మనకు ప్రతి నెల మాస శివరాత్రి చతుర్దశి రోజున వస్తుంది. ఇది మాఘమాసంలో వచ్చే చతుర్దశి రోజున శివుడు ఉద్భవించినటువంటి లింగోద్భవ కాలంలో అనగా రాత్రి 12 గంటల 10 నిమిషాలకు స్వామివారు లింగాకార రూపంలో ఉద్భవించినటువంటి రోజున పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శించుకుంటారు. శివం అంటేనే మంగళం. ఎందుకంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా శివుడి ద్వారానే మోక్షాన్ని పొందుతారు. ఎటువంటి కష్టం ఉన్నా దేవతలకు, ఉపదేవతలకు, గ్రహాలకు కూడా కష్టాలున్నా కూడా ఆ పరమేశ్వరుని వేడుకుంటే అవన్నీ కూడా హరించకపోతాయి. ఆయన కాలహర, కష్టహర, దుఃఖహర, దారిద్రహర అంటే ప్రకృతికి సంబంధించిన పంచభూతాలను వచ్చేటువంటి విపత్తులను కాపాడేటువంటి వారు ఆ పరమేశ్వరుడు. ఆయన నిరాడంబరుడు. ఎందుకంటే విష్ణు అలంకార ప్రియ, శివో అభిషేక ప్రియ, దేవి స్తోత్ర ప్రియ. మరి స్వామివారికి అలంకారం అక్కర్లేదు. ఒక చెంబెడ నీళ్లు, మరి 3 భస్మం గీతలు, ఒక మారడదలం పెడితే త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటే ఒక బిల్వధరాన్ని కనుక స్వామివారికి సమర్పిస్తే 3 జన్మలు చేస్తున్నటువంటి పాపమంతా కూడా నశిస్తుందని, మరి ఆయనను ఆరాధించిన వారికి అనేకమైనటువంటి సౌభాగ్యాలు కలుగుతాయి. ఈ మహాశివరాత్రి విశేషం ఏమిటంటే శ్రవణ నక్షత్రం అనగా వెంకటేశ్వర స్వామివారి నక్షత్రము ఈరోజు కూడుకొని రావడము, హరికేశ్వరులు పూజించినటువంటి భాగ్యాన్ని పొందుతారు. మన ఆలయ ఈవో గారు శ్రీనివాస్ శర్మ గారు మరియు యోగేశ్వర్ గారు నూతనంగా ఒక క్లర్క్గా వచ్చినటువంటి 6 మాసాలుగా వచ్చినటువంటి అతను తన శ్రద్ధాశక్తులతో విశేష పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణ, కేదార్నాథ్ ఆలయ ముఖద్వారాన్ని ఏర్పాటు చేసి ఆ ద్వారం ద్వారా కేదార్నాథ్ శివుణ్ణి దర్శించుకున్న భాగ్యాన్ని ఇక్కడే కల్పించడం కూడా మేము చాలా ఆనందిస్తున్నాం. మా గుడికి భక్తులు చాలా సహకరిస్తారు. అన్ని వేళలా క్యూ లైన్లో కానీ ఓపికతో ఏదైనా సేవలు అందించాలంటే అన్నదానం ఉన్నా ఇతరత్ర సేవల్లో భక్తులు ప్రధాన కీలకంగా ఉంటారు. వారందరిలో మాకు మా సేటు గారు గత 4 సంవత్సరాల నుండి మరి 10 సంవత్సరాల నుండి ఆలయానికి ప్రతి కళ్యాణంలో కానీ ఉత్సవంలో ఏ వస్తువు తక్కువదన్నా వెంటనే మాకు సేవగా అందజేయడం జరుగుతుంది. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ భగవంతుని అనుగ్రహం భక్తులందరికీ మరియు ఇంత యొక్క ప్రపంచనాన్ని సమస్త సృష్టికి ఇక్కడ 10,000 మంది ఉంటే మీ మీడియా ద్వారా 1,000,000 మందికి చేరుతుంది. అలా చేసినటువంటి మీ మీడియా వారు కూడా పరిపూర్ణ ఆరోగ్యాలతో అందరూ ప్రకృతిలో జరిగేటువంటి బీభత్సాలన్నీ తొలగిపోయి ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుడు అందరికి కూడా కైలాసంలో ఎలాగైతే ఆనందదాయకంగా తాండవిస్తారో ప్రతి ఇంట కూడా ఆనందాలు తులతూగుతూ ఎటువంటి రోగ బాధలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాము. ఓం నమ శివాయ. నా పేరు ఊరా బాబురావు. శివ పంచాయతీని ఈ క్షేత్రంలో ప్రతి శివరాత్రికి చాలా గొప్పగా జరుగుతుంది. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. నేను ఇక్కడికి దర్శనానికి వచ్చి 45 నిమిషాలు అయింది. దర్శనం చాలా పర్ఫెక్ట్గా సిస్టమేటిక్గా ఇక్కడ జరుపుతున్నారు. ఇక్కడ ఆలయ పూజారి అయినటువంటి సీతారామ శర్మ గారు చాలా సిస్టమేటిక్గా ఈ పూజలు జరుపుతారు. అందువల్ల ఇక్కడ ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడికే వస్తాను. నేను 30 సంవత్సరాల నుంచి ఈ గుడికే వస్తున్నాను. ఇక్కడ గుడిలో చాలా పవిత్రంగా ఇక్కడ పూజలు పునస్కారాలు
అభిషేకాలు జరుగుతాయి. నమస్కారం. థ్యాంక్ యూ అండి. మాట్లాడు 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 మాట్లాడు. ఓకే, ఈరోజు ఉపవాసం ఉంటారా మీరు? ఉపవాసం ఉంటానండి ఇవాళ. ఎలా చేస్తారు ఉపవాసం? ఇంట్లో కూడా నేను శివుడికి అభిషేకం చేసుకుంటాను. మాకు కృష్ణుడు కూడా ఉన్నాడు, ఆయనకి కూడా పూజ చేసుకొని ఉపవాసం ఉండి సాయంత్రం విరమిస్తాను. నేను డయాబెటిక్ అయినా కూడా మానను. అది ఇక్కడ 30 ఏళ్ళ నుంచి వస్తున్నానండి నేను ఈ ఆలయానికి. అది ఉండలేనేమోనండి, చెప్పలేను. చాలా సంతోషంగా ఉంది, సిస్టమేటిక్గా ఉంది. ఇక్కడ మాకు 10 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. అభిషేకం చేసాము మేము. మీరే చేసుకున్నారా? మేమే చేసుకున్నామండి, ఇంట్లో తెచ్చుకున్నాను. బాగా జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడు. ఒక్క భక్తులు వస్తూనే ఉన్నారు. ఎలా జరుగుతుంది దర్శనం, ఎలా జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఎప్పుడు వస్తుందమ్మా రిలే? ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మానస, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నెల్లూరు జిల్లాలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో పండితులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా జరుగుతుంది, భక్తులు ఎప్పటి నుంచి వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటున్నారు?